హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది లోన్ యాప్స్లో లోన్స్ కి అప్లై చేస్తున్నారు. డైరెక్ట్ గా ప్లే స్టోర్కి వెళ్ళి లోన్ యాప్స్ సెర్చ్ చేస్తే దాంట్లో చాలా ఫేక్ లోన్ యాప్స్ అయితే ఉంటాయి. ఆ లోన్ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు మీ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు మీ డేటా అనేది సెల్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే లోన్ యాప్స్ కి అప్లై చేస్తున్నారో అవి ఆర్బీఐ అప్రూవ్ ఉన్నటువంటి ఎన్బిఎఫ్సి కాదని చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను మీకు జెన్యూన్ లోన్ యాప్ గురించి అయితే చెప్తాను. ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి ఎన్బిఎఫ్సి కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే యాప్ మనీ వ్యూ యాప్. ఈ మనీ వ్యూ యాప్ లో మీరు పర్సనల్ లోన్ కి అప్లై చేస్తే 2-3 అవర్స్ లో మీకు పర్సనల్ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇది 100% సెక్యూర్ గా పేమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇందులో మీరు పర్సనల్ లోన్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని ఇక్కడ దీంట్లో మనకు రేటింగ్ 5 కి 4.8 రేటింగ్ ఉంది. 2 మిలియన్స్ 3 మిలియన్స్ పైగా అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నారు. ఇది ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి ఎన్బిఎఫ్సి కాబట్టి ఇందులో మీరు లోన్ కావాల్సిన వాళ్ళు ఇందులో సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి పర్సనల్ లోన్ అని చెప్పేసి అప్ టు 10 lakhs కనిపిస్తుంటుంది. అలాగే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవచ్చు, క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇట్లా దీనిలో చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. ఇక్కడ ఏ పర్మిషన్స్ అడుగుతుందో ఒకసారి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అగ్రీన్ కనిపిస్తుంది. అగ్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏ పర్మిషన్స్ అలో చేయమంటారో ఈ పర్మిషన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. తర్వాత దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ మీకు వాట్సాప్ లో కావాలని అడుగుతుంది. ఒకవేళ మీకు వాట్సాప్ లో అప్డేట్ రావాలి అనుకున్నట్టయితే బాక్స్ టిక్ మార్క్ అనేది చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి టిక్ మార్క్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత స్టెప్ లో మీకు ఇక్కడ ఎందుకు మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు పర్సనల్ లోన్స్ ఉంటాయి, వెహికల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు, ఫిక్స్డ్ డిపాజిట్, ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఈ యాప్ అనేది పర్సనల్ లోన్ కోసం డౌన్లోడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పర్సనల్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ లో టాప్ లో మీరు చూసినట్టయితే పర్సనల్ లోన్ గెట్ అప్ టు 10 lakhs అనేసి 10 minutes అనేసి ఇక్కడ మనకు పర్సనల్ లోన్ బ్యానర్ కనిపిస్తూ ఉంటుంది. డైరెక్ట్ గా మనం అక్కడ క్లిక్ చేసినా సరిపోతుంది. లేదనుకోండి కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ లోన్ అని కనిపిస్తుంది. పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్ గా అయితే లోన్ అప్లై చేసే ఆప్షన్ కి అయితే వెళ్తుంది. పైన బ్యానర్ నైనా క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పర్సనల్ లోన్ అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని మన బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన నేమ్ అనేది ఎంటర్ చేయాలి, మన లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఈ నేమ్ అనేది మన పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది అనే విధంగా అయితే నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మన ఎడ్యుకేషన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడ్ సింగిల్ అనేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫర్ లోన్ అమౌంట్, మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయ్ అడుగుతుంది. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అంత ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇన్కమ్ అనేది ఏ రూపంలో వస్తుంది అంటే మీకు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు, చెక్ రూపంలో వస్తుందా లేకపోతే క్యాష్ రూపంలో వస్తుంది అని అడుగుతుంది. ఇక్కడ మీకు మంత్లీ శాలరీ అనేది ఏ రూపంలో వస్తుంది, మీకు ఆన్లైన్ లో వస్తే ఆన్లైన్, చెక్ అయితే చెక్, బ్యాంక్ అయితే బ్యాంక్. సో మీరు ఏ విధంగా మీరు ఇక్కడ మీకు ఇన్కమ్ వస్తుందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ ఆఫర్ కనిపిస్తుంది. గెట్ ఆఫర్ మీద క్లిక్ చేయండి. గెట్ ఆఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత చెక్ యువర్ ఎలిజిబిలిటీ అనేసి ఇక్కడ కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించి సెలెక్ట్ లోన్ ఆఫర్ అనేసి మనకి 2 ఆప్షన్లు అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకు 1,20,000 వరకు మనకు లోన్ ఆఫర్ అయితే ఉండదు. ఈ 1,20,000 మీకు లోన్ రావాలి అనుకుంటే మనం ఇన్కమ్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఇందులో అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు అంత లోన్ అమౌంట్ వద్దు, నాకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ వద్దు, నాకు డైరెక్ట్ గా లోన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ ద్వారా మనకు 40,000 లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తే 1,20,000 వస్తుంది. ఒకవేళ నాకు 40,000 కంటే తక్కువ ఇన్కమ్ నాకు లోన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ ద్వారా కూడా మనం పర్సనల్ లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 1,20,000 లోన్ కావాలంటే ఇక్కడ గెట్ లోన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ నాకు ఇన్కమ్ ప్రూఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏమీ వద్దు, నాకు జస్ట్ 40,000 చాలు అనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న గెట్ లోన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు 1,20,000 పైన నాకు లోన్ కావాలి కాబట్టి ఇక్కడ నేను గెట్ లోన్ అనేసి 1,20,000 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు ఏది
కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. ఇది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇది సెలెక్ట్ చేసినట్లయితే ఎలాంటి స్టేట్మెంట్ అవసరం లేదు. జస్ట్ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు లోన్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1,20,000 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ఎంత లోన్ అమౌంట్ కావాలనేసి ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీకు మినిమం 10,000 నుంచి మీరు 1,10,000 1,20,000 వరకు మీరు ఇందులో లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని ఇట్లా అడ్జస్ట్ చేసి మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలని అంత లోన్ అమౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు 1,10,000 కావాలంటే 1,10,000 అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దీనికి సంబంధించి ఈఎంఐ టెన్యూర్స్ చూసినట్లయితే మరి 18 మంత్స్ కావాలంటే 18 మంత్స్, 15 మంత్స్ కావాలంటే 15 మంత్స్ పెట్టుకోవచ్చు. మీరు 18 మంత్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఎంత ఈఎంఐ పే చేయాలి, ఒకవేళ 15 మంత్స్ పెట్టుకుంటే ఎంత ఈఎంఐ పే చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత పడుతుంది, అన్ని డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. ఇందులో మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది 6,000 అయితే చూపిస్తుంటుంది. ఇందులో ఆల్ ఇంక్లూడింగ్ ప్రాసెసింగ్ ఫీ, తర్వాత జిఎస్టీ, స్టాంప్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ ఇట్లా అన్ని ఛార్జెస్ వీళ్ళు కలుపుకున్న తర్వాత మీకు ఎంతైతే ప్రాసెసింగ్ ఫీ చూపిస్తుంటారో అంత ప్రాసెసింగ్ ఫీ అయితే ఇక్కడ చూపిస్తుంటారు. ఒకవేళ మీకు ఎమర్జెన్సీగా నీడ్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇందులో పర్సనల్ లోన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రాసెసింగ్ ఫీ కొద్ది దాంట్లో ఉంటాయి కాబట్టి మీకు నీడ్ ఉంది, మేము ఖచ్చితంగా పే చేస్తాం అనుకున్న వాళ్ళు లోన్ తీసుకుని మీరు అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ మీరు లోన్ అమౌంట్ ఎంత కావాలి, ఎన్ని ఈఎంఐస్ కావాలని మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మీరు 4 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈఎంఐ అనేది ఆటో మ్యాండేట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం దీనికి సంబంధించి రివ్యూ చేసి అగ్రిమెంట్ ఉంటుంది కదా, లోన్ అగ్రిమెంట్ అనేది కన్ఫర్మ్ చేస్తే మన లోన్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీకు లెట్స్ గో అని కనిపిస్తుంది. లెట్స్ గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై కేవైసీ అనేసి మనకి 2 ఆప్షన్లు అయితే కనిపిస్తుంటాయి. పేపర్లెస్ ఈ కేవైసీ ఉంటుంది, డిజిలాకర్ కేవైసీ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. నేనైతే ఇక్కడ మీకు పేపర్లెస్ కేవైసీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. పేపర్లెస్ కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ బాక్స్లో ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత కేవైసీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫోటో, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ ఇట్లా అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఇక్కడ మీరు మీ ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక సెల్ఫీ ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లెట్స్ వెరిఫై యువర్ ఇన్కమ్ ప్రూఫ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇన్కమ్ ప్రూఫ్ అనేది సంబంధించి స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 3 ways ద్వారా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మనకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని మన ఓటీపీ ద్వారా మనం బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మనం బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బ్యాంక్ వెళ్ళి తీసుకొని కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకొని కానీ డైరెక్ట్గా మీరు ఇక్కడ దీనిలో అప్లోడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, మీకు ఏదైతే ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుందో మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి మనము బ్యాంక్ ఏదైతే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ దీనికి సంబంధించి నెక్స్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాంక్ వెరిఫికేషన్, ఇన్కమ్ ప్రూఫ్ అయితే వెరిఫికేషన్ కావడం జరుగుతుంది. ఇన్కమ్ ప్రూఫ్ వెరిఫై అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఏవైతే ఎంటర్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఈ లోన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. కన్ఫర్మేషన్ కోసం 2 times మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై నవ్ అని కనిపిస్తుంది. వెరిఫై నవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఎనేబుల్ ఆటో డెబిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం లోన్ తీసుకున్న తర్వాత మనం ఎవ్రీ మంత్ ఏదైతే ఈఎంఐ అమౌంట్ ఉందో ఆ ఈఎంఐ అమౌంట్ అనేది మనం ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఈఎంఐ ఆటో ఈమాండేట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటో ఈమాండేట్ కంప్లీట్ చేస్తేనే మనకి ఈ లోన్ అమౌంట్ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఎనేబుల్ నవ్ అని కనిపిస్తుంది. ఎనేబుల్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ మ్యాండేట్కి సంబంధించి ఇక్కడ 2 methods ద్వారా మీరు ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకటి నెట్ బ్యాంకింగ్ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు, ఒకటి డెబిట్ కార్డు ద్వారా మీరు ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ దగ్గర ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఈ మ్యాండేట్ అయితే కంప్లీట్ చేయండి. నా దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు ఆటో ఈమాండేట్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది.
కంప్లీట్ అయిన తర్వాత పర్సనల్ రెఫరెన్సెస్ కోసం మనం ఇక్కడ ఒక 2 మెంబర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరిదైనా సరే 2 మొబైల్ నెంబర్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫాదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేషన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఎవరైతే రిలేషన్ ఉంటారో సెకండ్ నెంబర్ దగ్గర వాళ్ళ రిలేషన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నెంబర్ అనేది ఎంటర్ చేసి యాడ్ రెఫరెన్సెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. యాడ్ రెఫరెన్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత రివ్యూ అగ్రిమెంట్ అని కనిపిస్తుంది. రివ్యూ అగ్రిమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రివ్యూ అగ్రిమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన అడ్రస్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోమని అడుగుతుంది. మన అడ్రస్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ సబ్మిట్ అనేసి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇట్స్ టేక్ 24 hours అనేది మీకు టైం చూపిస్తుంది. కానీ మీకు 2-3 అవర్స్లో మీకు ఈ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. లోన్ అమౌంట్ వచ్చిన తర్వాత మనకి ఎవ్రీ మంత్ యాప్ ఈఎంఐకి సంబంధించి అన్ని ఆప్షన్స్ మనకి యాప్లోనే కనిపిస్తుంటాయి. మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది పే చేసిన అనుకోండి లోన్ అమౌంట్ అనేది తర్వాత మీకు ఇంక్రీజ్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.